ప్రైజ్ ద లార్డ్ అండి. 44వ కీర్తన యొక్క సారాంశము మనం ఇప్పుడు చూద్దాం. ఇది కోరాహు కుమారులు చేసినది దైవ ధ్యానము. ఇక్కడ చూస్తే మనం దేవ పూర్వకాలంలో మా పితరుల దినములో నువ్వు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వినిపించిరి. ఇక్కడ మనం చూస్తే ఇదివరకు దేవుడు వారికి ఎట్లా సహాయం చేశాడు, దేవుడు వాళ్ళకి ఎట్లా తోడై ఉన్నాడు, ఎట్లా తన కృపను వారికి కనబరిచారో వాళ్ళు చెప్తూ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని వెడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు, శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోచేయుచున్నావు, మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొంచున్నారని చెప్పి అన్యజనులకు మమ్మల్ని చెదరగొట్టి ఉన్నామని చెప్పి వారు చాలా ఇక్కడ బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తిని లేదంటే ఒక విశ్వాసిని విడిచిపెట్టినప్పుడు జరిగే పర్యవసానాలు మనం ఇక్కడ చూస్తే 12వ వచనం చూస్తే, నీవు నీ ప్రజలు నమ్మి ఉన్నావు, మా పొరుగు వారి దృష్టికి మమ్మల్ని నిందాస్పదంగా చేసి ఉన్నావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాళికి కారణంగాను ఉంచావు, సామెతకు హేతువుగా ఉంచి ఉన్నావని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు తల ఆడించడానికి కారణంగాను మమ్మల్ని ఉంచి ఉన్నామని చెప్పి వారు బాధపడుతున్నట్లు మనం చూస్తాం. సో సామెతకు హేతు అంటే వీరిలా ఉండకూడదు, వీరిలా మాత్రం ఉండకూడదురా అని చెప్పి అనుకుంటాం కదా. ఆ విధంగా వాళ్ళని ఉంచారు, అన్యజనులకి ముందు వారిని అలా ఉంచారని చెప్పి వీళ్ళు ఇక్కడ బాధపడుతున్నట్లు మనం చూస్తాం. సో ఇటువంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే మరలా దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాపడి, ప్రభువా మునుపటి ఆ జీవితాన్ని, మునుపడి నీ బాహుబలమును, ఇక్కడ మనం చూస్తే 3వ వచనం చూస్తే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతే వారికి జయము కలగజేసెను. కాబట్టి ఒకరికి విజయము కానీ జయము కానీ అది కలగజేసేది దేవుడు మాత్రమే. కాబట్టి మునుపు ఆ యొక్క దేవుని తోడు కానీ ఆ యొక్క కృప కానీ మరలా కోరుకుంటే పశ్చాత్తాపడే దేవుడు మరలా సహాయం చేస్తాడు. సో దేవుడు అందుకని వాక్యంలో వ్రాయబడి ఉంది, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని. సో దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుని హస్తము, దేవుని బాహు, దేవుని ముఖకాంతి ఉంటేనే మనకు విజయము, మనకి కృప. యెహోవా మనకి కాపరిగా ఉంటేనే మనకి లేమి కలగదు. యెహోవాను ఆశ్రయిస్తేనే నీకు ఏ మేలు కొదవి ఉండదని గమనించి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడమని నేను వేడుకుంటూ, ఇంకా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని ఎదుట మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంతో కడిగి బాప్తీసం తీసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.